ఓకే. ఛత్తీస్గఢ్లో నేను పనిచేసినటువంటి జిల్లాల్లో ఎస్పీగా పనిచేసిన జిల్లాలు, ఆ జిల్లాల్లో మధ్యప్రదేశ్లో చేసిన జిల్లాల్లో కానివ్వండి, ఇలాంటి సంఘటనలు ముఖ్యంగా మత సంబంధమైన అంటే ఈ రిలీజియస్ పర్సిక్యూషన్ అనేది జరుగుతూనే ఉన్నాయి. సో ఎందుకంటే ఆ రెండు రాష్ట్రాల్లో కూడా యాంటీ కన్వర్షన్ చట్టాలు అమల్లో ఉన్నాయి కాబట్టి చేస్తున్నప్పుడు నేను దాదాపుగా అనేక కేసుల్లో పోలీసులతో మాట్లాడి స్టేషన్ లెవెల్లో ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఎవరో ఆరోపణ చేసినంత మాత్రాన దాని కాదు, నేను ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే కేసు పెట్టాలి అని చెప్పేసి వాళ్ళని విడిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఛత్తీస్గఢ్లో ఈ మధ్య కాలంలో గత 10-15 సంవత్సరాల నుంచి పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ఎందుకంటే ముఖ్యంగా ట్రైబల్స్లో ఈ హిందూ మాదులు ఎక్కువగా పనిచేస్తూ క్రైస్తవ ట్రైబల్స్ హిందూ ట్రైబల్స్గా సమాజాన్ని విడదీసి హిందూ ట్రైబల్స్ని రెచ్చగొట్టి క్రైస్తవ ట్రైబల్స్ మీద అటాక్ చేయించి ఆఖరికి ఆ క్రైస్తవులు ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళని బరియలు కూడా చేయనీయకుండా వాళ్ళ ఫినరల్ కూడా వాళ్లకు గౌరవ మర్యాదలతో జరగకుండా చేయటం అనేది చాలా క్రూరమైనటువంటి విషయం. సో ఇది ఎందుకంటే ఈ గ్రామస్తుల్ని వాళ్ళు ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఆదివాసులు దాదాపుగా చాలామంది అమాయకులు, 99% చదువు లేనటువంటి వాళ్ళు, విద్య లేనటువంటి వాళ్ళు. వీళ్ళు ఏంటంటే ఎవరు ఏం చెప్తే దాన్ని నమ్మేసి ఆ దాంట్లో పడిపోతూ ఉంటారు. సో అలాంటి స్థితిలో వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ మనోభావాలను రెచ్చగొట్టి వాళ్ళ చేత తిరుగుబాటు చేయించి ఈ ఫినరల్ కూడా జరగకుండా బరియలు కూడా జరగకుండా చేయటం అనేది అమానుషం. దీనికి తన తండ్రి డెడ్ బాడీ కోసం దాన్ని బరియలు చేయడం కోసం ఒక వ్యక్తి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి పోరాడాల్సిన అవసరం ఏర్పడింది. అప్పటికి కూడా పూర్తి న్యాయం జరగలేదు అంటే దాన్ని బట్టి అక్కడ పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ దాకా ఎందుకు ప్రభుత్వాలు ముఖ్యంగా ఇప్పుడున్న ప్రభుత్వాలు మొన్న ఈ మధ్య మార్చి 1వ తారీఖున అక్కడ 3 గ్రామాలు విశ్రాంపూర్ దగ్గర ఉన్నటువంటి 3 గ్రామాల్లో ఉన్న క్రైస్తవుల మొత్తాన్ని ఊచకోత కోస్తామని చెప్పేసి ఒక గో రక్షక్ సమితి యొక్క అధ్యక్షుడు ప్రకటన చేసినప్పుడు ఆదేశ్ సోని అనే అతను ప్రపంచమంతా కూడా అది పెద్ద వైరల్ అయినటువంటి న్యూస్గా ఏర్పడింది. ఎందుకంటే ఇలా ఒక మొత్తం 50,000 మంది అక్కడికి వెళ్ళిపోయి ఆ గ్రామాలని అటాక్ చేసి అక్కడున్న క్రైస్తవులందరినీ ఊచకొంత కోసేసి చంపేస్తాం, అక్కడున్న క్రైస్తవ మహిళల్ని మేము మానభంగం చేసేసి క్రూరంగా చేస్తామని చెప్పేసి పబ్లిక్గా చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వాలు ప్రోయాక్టివ్గా చర్య తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయకుండా చేయాల్సింది పోయి వాళ్ళు మౌనంగా ఉండిపోయారు అనమాట. అలాంటి పరిస్థితుల్లో చాలామంది అక్కడికి వెళ్ళారు. వాళ్ళలో సిఆర్ఐ తరఫున మేము కూడా వెళ్ళాము. నేను జనరల్ సెక్రటరీ గారు ఫ్రాంక్లిన్ సుధాకర్ గారు అక్కడికి వెళ్ళి చీఫ్ సెక్రటరీ తోటి, డీజీపీ తోటి, అక్కడ డిఐజీ తోటి వాళ్ళందరితో కూడా కలిసి మాట్లాడి ఇలాంటివి జరగకుండా చేయాలని చెప్పినప్పుడు మేము అలాంటిది ఏం జరగదు, వి టేక్ ఆల్ నెసరీ యాక్షన్ అని చెప్పి వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పడం వల్ల 1వ తారీఖు ముందు రోజే దాన్ని వాళ్ళు ఆ ర్యాలీని వాళ్ళు విత్డ్రా చేసుకొని అలాంటి ఊచకోత నుంచి జరగకుండా చేయగలిగామన్నమాట.